హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఏపీలో రేషన్ కార్డు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట. సో ప్రతి ఎపిక్ మీరైతే డిస్కస్ చేయబోతున్నానండి. సో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి సో రేషన్ కార్డు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇచ్చారనమాట. అసలు రేషన్ కార్డులు అనేవి ఎవరికి పెండింగ్ లో ఉన్నారు, సో ఎంతమంది పెండింగ్ లో ఉన్నారు, సో ఎంతమంది కార్డులు రద్దు అవబోతున్నాయి, అలాగే మీకు ఎప్పుడు లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే రేషన్ కార్డ్ ఈకేవైసీకి లాస్ట్ టైం ఎప్పుడు అని చెప్పేసి మొత్తం తెలుసుకోబోతున్నాం అనమాట. సో వీడియో చూడడానికి ట్రై అయితే చేయండి. అయితే రేషన్ కార్డ్ సంబంధించి ఈకేవైసీ సంబంధించి సబ్జెక్ట్ అయితే ఏ విధంగా ఉందండి. అయితే మనకి ఈ నెలాఖరు వరకు అయితే మనం ఖచ్చితంగా రేషన్ కార్డు సంబంధించి సో ఈకేవైసీ ఏదైనా పూర్తి చేసుకోవాలి. అలా మనం ఈకేవైసీ పూర్తి చేసుకుంటేనే మనకి వచ్చే నెల నుంచి రేషన్ అయితే పడుతుంది అనమాట. అయితే రేషన్ కార్డు సంబంధించి సుమారుగా ఎంతమంది ఎవరైతే రేషన్ కార్డు దారులు ఎవరైతే ఉన్నారో సో రేషన్ కార్డు కలిగిన వాళ్ళు అందులో 30% మందికి పైగా అయితే మనకి పెండింగ్ అయితే ఉందన్నమాట. అయితే మీకు పెండింగ్ ఉందో ఎలా చెక్ చేసుకోవాలో కూడా మీకు చెప్తాను అనమాట. ఎలా చెక్ చేసుకోవాలని చెప్పేసి సో నేను మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను అనమాట. సో మీరైతే టైం అంటే వెరీ అయితే అవ్వకండి. సరిగా మనం లాస్ట్ డేట్ చూద్దాం ఒకసారి. అయితే మనకి రేషన్ కార్డుకి సంబంధించి సో ఈకేవైసీ చేసుకోవడానికి ఏంటంటే మనకి మార్చ్ 31 వరకు టైం అయితే ఇచ్చారనమాట. అయితే మనకి చాలా మందికి ఏంటంటే టైం దొరక్క ఈ రేషన్ కార్డు ఈకేవైసీ పూర్తి చేసుకోలేకపోయారు అనమాట. అయితే దానికి సంబంధించి సో మనకి లాస్ట్ డేట్ అనేది పొడిగించారు. సో మనకి ఏప్రిల్ సంబంధించి 30వ తారీఖు వరకు కూడా ఈ రేషన్ కార్డు సంబంధించి సో ఎప్పుడైనా సరే మనకి ఈకేవైసీ చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించారనమాట. మీ దగ్గర అనేది గ్రామ వార్డు సచివాలయం అయితే ఉందో అక్కడికైతే వెళ్ళి మీరు రేషన్ కార్డు సంబంధించి ఈకేవైసీ అయితే పూర్తి చేసుకోవచ్చు. సో అలాగే దాంతో పాటు మనకు సంబంధించి సో లేకపోతే మనకి అది మీరు దగ్గరలోనే ఏ సచివాలయం మనకు పర్లేదండి. సో మీరు సచివాలయంకి అయితే వెళ్ళి మీ యొక్క రేషన్ కార్డు సంబంధించి ఈకేవైసీ అయితే పూర్తి చేసుకోవచ్చు. అలాగే దాంతో పాటే మీరు మీ యొక్క ఏదైతే సొంత సచివాలయం ఉందో, మీకు ఏదైతే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సచివాలయం ఏదైతే ఉందో సో అక్కడికి వెళ్తే ఇంకా బాగా చేస్తారనమాట. ఒకవేళ మీ దగ్గర సచివాలయం లేకపోయినట్లయితే, మీ దగ్గర సచివాలయం చేయకపోయినట్లయితే మీరైతే ఖచ్చితంగా కూడా ఎంపీడీఓ ఎవరైతే రేషన్ డీలర్స్ ఉంటారో సో రేషన్ కార్డ్ డీలర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి ఈ రేషన్ కార్డ్ సంబంధించి సో ఈకేవైసీ అయితే పూర్తి చేసుకోవచ్చు అండి. అయితే రేషన్ కార్డ్ సంబంధించి ఈకేవైసీ అనేది మనకి మీ సేవలు అయితే మాత్రం ఖచ్చితంగా చేయాలన్నమాట. సో మీ సేవలో చేయడం లేదు. అలాగే మనకి ఏదైతే మీకు సిఎస్సి సెంటర్లో కూడా చేయాలన్నమాట. సో అలాగే నెట్ సెంటర్లో కూడా ఎక్కడ కూడా మీకు రేషన్ కార్డ్ సంబంధించి ఈకేవైసీ అయితే చేయడానికి గవర్నమెంట్ అయితే ఆప్షన్ అయితే ఇవ్వలేదు. అంటే చెక్ చేసుకోవచ్చు మీరు రేషన్ కార్డ్ సంబంధించి మీరు ఈకేవైసీ అయిందా లేదని చెప్పేసి మీ ఫోన్లోనే. అయితే నేను చెప్తాను అలా చెక్ చేసుకోవాలని చెప్పేసి. సో అయితే ప్రస్తుతానికి అయితే మాత్రం మీరు ఏదైతే సచివాలయంకి అయితే వెళ్ళి ఈకేవైసీ చేసుకోవచ్చు. సో అలాగే మనకి రేషన్ షాప్కి అయితే వెళ్ళి ఈకేవైసీ చేసుకోవచ్చు అనమాట. సో మనకి రెండు ఆప్షన్లు అయితే ఉన్నాయి. అలాగే ఎవరైతే మాత్రం మీ రేషన్ కార్డ్ సంబంధించి ఈకేవైసీ పూర్తి చేసుకుంటారో వాళ్ళకి మే నెల నుంచి అయితే మాత్రం ఈ రేషన్ కార్డు సంబంధించి సో కొత్త పీవీసీ రేషన్ కార్డులు అయితే మనకి కొత్త ఏటీఎం సైజులో ఉన్న రేషన్ కార్డులు అయితే ఇస్తామని చెప్పేసి మంత్రిగా చెప్పారనమాట. అయితే మనకి ఈ రేషన్ కార్డులు ఏదైతే ఉన్నాయో సో మనకి నాదెండ్ల మనోహర్ గారు చెప్పారు కదా, మనకి రేషన్ కార్డులు అన్ని కొత్త రేషన్ కార్డులు ఏదైతే మనకి ఏటీఎం సైజులో ఉన్న రేషన్ కార్డులు మీ పేరుగా రావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా మీ ఏటీఎం ఏదైతే మీకు రేషన్ కార్డు ఉందో మీరందరూ అయితే ఈకేవైసీ పూర్తి చేసుకున్నట్టు ఉండాలన్నమాట ఏప్రిల్ 30 లోపు. అలాగే ఎవరైతే ఈకేవైసీ పూర్తి చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే రేషన్ కార్డ్ అయితే వస్తుందని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. సో మీ ఇంట్లో ఎవరికైనా రేషన్ కార్డ్ లేకపోయినట్లయితే మీ రేషన్ కార్డ్ ప్రాబ్లం అయితే అవుతుంది. సో అలాగే నెక్స్ట్ రాబోయే రేషన్ కార్డులో వాళ్ళ పేరు కూడా ఉండకపోవచ్చు అనమాట. సో మీ ఇంట్లో ఎవరైతే చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు అయితే యాడ్ చేసుకోండి. వాళ్ళకి సంబంధించి ఈకేవైసీ పూర్తి చేసుకోండి. అలాగే దాంతో పాటు రేషన్ కార్డ్ యాడింగ్ ఫిట్టింగ్ లాంటి అన్ని కూడా మనకి అది ఏదైతే మే ఇంకా జూన్ నెలలో అయితే ఆప్షన్స్ అయితే ఎనేబుల్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. మే నెలలో మనకు కొత్త రేషన్ కార్డులు కూడా ఇస్తారండి. మే నెలలోనే మన ఏప్రిల్ 30 మొత్తం అందరూ కూడా ఈకేవైసీ అయితే పూర్తి చేసుకోవాలి. అలా పూర్తి చేసుకున్న వాళ్ళకి మాత్రమే మనకి వచ్చే నెల నుంచి రేషన్ కార్డులు క్యూఆర్ కోడ్ సైజులు క్యూఆర్ కోడ్ ఉంటూ ఏటీఎం సైజుల రేషన్ కార్డులు అన్ని కూడా మనకి ఇంటికి అయితే జారీ చేస్తారు. అయితే ఇక్కడ మీకు రేషన్ కార్డ్ సంబంధించి ఈకేవైసీ చెక్ చేసుకోవడానికి అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తానండి. ఇక్కడికైతే వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తారు కదా, ఇక్కడ రిపోర్ట్స్ అయితే ఉంది. ఇక్కడ రిపోర్ట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎంఐఎస్ అని చెప్పి క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన చూస్తే కిందకైతే వెళ్ళండి. కిందకెళ్తే చూసేటప్పుడు ఇక్కడ రేషన్ కార్డు రైస్ కార్డ్ సెర్చ్ అవుతుంది కదా, దాని మీద క్లిక్ అయితే చేయండి. పైన చూసారు ఈకేవైసీ అవుతుంది కదా, దాన్ని క్లిక్ చేయొద్దు. రైస్ కార్డు ఈకేవైసీ అని చెప్పేసి న్యూ రైస్ కార్డు ఈకేవైసీ అయిపోతుంది కదా, దాన్ని క్లిక్ అయితే చేయొద్దు. ఇక్కడ చూడండి రేషన్ కార్డు రైస్ కార్డ్ సెర్చ్ దాన్ని క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు విధంగా ఓపెన్ అయితే అవుతుంది అనమాట. ఇక్కడ మీ రేషన్ కార్డ్ నంబర్ అయితే ఎంటర్ చేయొచ్చు. మీ రేషన్ కార్డు కానివ్వండి, మీ రైస్ కార్డు కానివ్వండి, జగన్ ప్రభుత్వం వచ్చే రైస్ కార్డు కానివ్వండి, ఏదైతే మీ రేషన్ కార్డు కానివ్వండి, ఏదైనా సరే మీరు ఎంటర్ అయితే చేయొచ్చు అనమాట. సో అలా ఎంటర్ చేసినట్లయితే మీ రేషన్ కార్డు సంబంధించి పూర్తి సమాచారం అయితే వస్తుంది.
సో మీ ఇంట్లో ఎంతమంది అయితే ఉన్నారు, సో ఎప్పుడు రేషన్ తీసుకున్నారు, దాంతో పాటు ఎవరెవరికి రేషన్ కార్డు ఈకేవైసీ పూర్తయింది లేదని చెప్పేసి సో మొత్తం అయితే వస్తాయన్నమాట. సో మీరు అప్పుడే మీరు చెక్ చేసుకోవచ్చు. సో మీకు ఈ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అనమాట. సో మీరు రేషన్ కార్డు ఎలా చెక్ చేసుకోవాలని చెప్పేసి సో రేషన్ కార్డ్ చెక్ చేసుకోవడానికి మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తానండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మనకి ఇలా చూపిస్తుంది అనమాట. మీకు ఆ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత సో ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి పెండింగ్ పెండింగ్ అని చెప్పేసి అయితే ఉంది కదా. సో వీళ్ళందరూ కూడా చేసుకోవాలన్నమాట. సో మనకి రేషన్ కార్డ్ సంబంధించి ఈ కేవైసీ చేసుకోవాలి. సో అలాగే ఎవరికైతే సక్సెస్ ఉందో, సక్సెస్ అన్న వాళ్ళు మాత్రం ఎలాంటి రేషన్ కార్డ్ సంబంధించి ఈ కేవైసీ అయితే అవసరం లేదు. వాళ్ళకి వచ్చిన నెల నుంచి కూడా మనకి రేషన్ అయితే కట్ అయితే అవ్వదు. అలాగే వచ్చిన నెలలో వచ్చే కొత్త రేషన్ కార్డులో వాళ్ళ పేరు అయితే ఉంటుందన్నమాట. వాళ్ళకి కొత్త రేషన్ కార్డు అయితే ఇస్తారనమాట. సో మీరు ఎవరు కూడా సక్సెస్ వచ్చిన వాళ్ళు ఎవరు కూడా మనకి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. కానీ సక్సెస్ కాకుండా పెండింగ్ వచ్చినట్లయితే ఖచ్చితంగా మీరైతే మీ దగ్గరలో సచివాలయంకి అయితే వెళ్ళి లేకపోతే రేషన్ షాప్కి అయితే వెళ్ళి మీరు ఖచ్చితంగా రేషన్ కార్డ్ సంబంధించి కేవైసీ చేసుకోవాలి. సో మీకు అర్థమైంది కదా, రేషన్ కార్డ్ సంబంధించి పూర్తి సమాచారం అంతా కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్ పడుకోండి. అప్పుడే మన రేషన్ కార్డు సంబంధించి సో ఎప్పటికప్పుడు సమాచారం అయితే మీకు అయితే అందిస్తూ ఉంటాయన్నమాట. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్ అంటే బెల్ 5వ గంట ఉంది. సో గంట సమయం క్లిక్ చేస్తేనే ప్రతి అప్డేట్ మీకైతే వస్తాయి. సో మీకు ప్రతి ఒక్కరికి కూడా నోటిఫికేషన్ రూపంలోని అప్డేట్లు అన్ని కూడా మీకు రావడం జరుగుతుంది అనమాట. రేషన్ కార్డ్ సంబంధించి స్ప్లిట్ ఆప్షన్ వచ్చినా లేకపోతే మనకి యాడింగ్ ఆప్షన్ వచ్చినా సో అలాగే మనకి దానికి సంబంధించి ఏదైతే డెలిషన్ లేకపోతే మనకి మ్యారేజ్ సో సో అన్ని అయితే ఉంటాయి కదా. సో నార్మల్ స్ప్లిట్ సో ఇవన్నీ అయితే ఉంటాయి కదా, వితంతు సంబంధించి స్ప్లిట్, అలాగే అలాగే విడాకులు తీసుకున్న వాళ్ళకి, అలాగే దీంతో పాటు ఎవరైతే భర్తని సపరేట్గా ఉంటున్నా ఎవరైతే మహిళలు ఉంటారో సో వాళ్ళ సంబంధించిన రేషన్ కార్డులు కానివ్వండి, ఒంటరి మహిళ రేషన్ కార్డు కానివ్వండి, సో ఇవన్నీ కూడా మనకి త్వరలో అయితే రాబోతుంది అనమాట అప్లికేషన్ ఫామ్స్. సో మీరైతే ఇప్పుడు రెడీ చేసుకోవచ్చు ఉంచుకుంటే, సో కొత్తగా పెళ్ళైన వాళ్ళు అయితే మాత్రం మ్యారేజ్ సర్టిఫికేట్ రెడీ చేసుకొని ఉంచుకుంటారు అనమాట. అలాగే దాంతో పాటే సో ఎవరైతే మీకు రేషన్ కార్డ్ సంబంధించి ఈకేవైసీ అవ్వలేదు లేకపోతే ఈకేవైసీ చేసుకోండి. సో అలాగే పిల్లల్ని యాడ్ చేయాలనుకున్నట్లయితే పిల్లలకు సంబంధించి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయితే ఆధార్ కార్డ్ అయితే రెడీ చేసుకొని అయితే ఉంచుకోండి. అలాగే దీంతో పాటే ఎవరు స్ప్లిట్ అయితే అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించి కూడా ఏదైతే ప్రూఫ్స్ ఉంటే ప్రూఫ్స్ మొత్తం కూడా రెడీ చేసుకొని ఉంచుకోండి అనమాట. సో అప్పుడు మనకి ఆప్షన్స్ వచ్చిన వెంటనే కూడా మన దానికి సంబంధించి అప్డేట్ అయితే వస్తుందన్నమాట. సో మనం చేసుకోవచ్చు, అప్లికేషన్ చేసుకోవచ్చు. సో మొన్న ఒక గంట సేపు అయితే మాత్రం మనకి రేషన్ కార్డ్ సంబంధించి స్ప్లిట్ ఆప్షన్ అనేది ఓపెన్ చేశారు. సో ఓపెన్ చేసిన వెంటనే మనకి క్లోజ్ చేస్తారనమాట ఒక గంట సేపు. సో మొత్తం యూట్యూబ్ కూడా మనకి రేషన్ కార్డ్ సంబంధించి స్ప్లిట్ ఆప్షన్ వచ్చిందని చెప్పేసి సో ఎలా చేసుకోవాలని చెప్పేసి మొత్తం అయితే వీడియోస్ చేస్తారు అనమాట. సో మనకి రేషన్ కార్డ్ సంబంధించి అయితే ప్రస్తుతం సచివాలయంలో ఇలాంటి ఆప్షన్ అయితే లేదనమాట. సో మీరు అప్లై చేసుకోవాలని కూడా అలాంటి ఆప్షన్ అయితే లేదు. సో మీరు టెన్షన్ పడిపోయి అప్లికేషన్స్ అన్ని కూడా మనకైతే సచివాలయం ఇస్తున్నారని చెప్పేసి అయితే వెళ్ళిపోవద్దు. సో మన జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మన యూట్యూబ్ ఛానల్ ఇస్తాం కాబట్టి సో రేషన్ కార్డ్ సంబంధించి సపరేట్ వచ్చినట్టు మన యూట్యూబ్ ఛానల్ వీడియో అయితే చేస్తాం. సో మీరు ఖచ్చితంగా అయితే వెళ్ళి అప్లై చేసుకొని కొత్త రేషన్ కార్డు తీసుకోవచ్చు అనమాట. కొత్త అప్లికేషన్ కూడా మీరు పెట్టుకోవచ్చు అనమాట. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపిస్తున్న గంట సింబల్ ఆన్లో పెట్టుకుంటే మేము చూసే ప్రతి అప్డేట్